సీఎం రేవంత్ రెడ్డి రేపు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ క్రమంలో ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో పర్యాటక రంగానికి ఐకానిక్ గా మున్నేరు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. ఈరోజు ఖమ్మంలో జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాలు సంబంధించి మీరు చూశారు, గత సంవత్సరం మున్నేరు వరదల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశరైనటమే కాకుండా వాళ్ళ చరాస్తులన్నిటి కూడా నష్టపోయారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ సహాయం చేసినా కూడా ఆ కుటుంబాలు కోలుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ 10 డివిజన్లు వరదలకు గురి అవటం, ప్రజలు నిరాశ్రయులు అవటం, మనం క్యాంప్స్ పెట్టడం, ఎన్ని చేసినా కూడా వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎదులాపురం సైడు ఇటు కార్పొరేషన్ సైడ్ 2 సైడ్లు కూడా ఆ నదీ పారివాహక ప్రాంతం మొత్తానికి రిటైనింగ్ వాల్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఆటంకాలు భూసేకరణ. కొంతమంది పట్టా భూములు ఉన్నాయి, కొంతమంది ఆక్యుపేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేసి ఈ వర్కింగ్ సీజన్ కాబట్టి మార్చిలో కంప్లీట్ కావాలి కాబట్టి ఈ పనులు కాబట్టి అధికారులని టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పాను. టైం టు టైం కమిషనర్ రివ్యూ చేసి అది రెవెన్యూలో ఇబ్బంది ఉన్నా, పవర్లో ఇబ్బంది ఉన్నా, భగీరథలో ఇబ్బంది ఉన్నా వీటిని వెంటనే రిజాల్వ్ చేసి ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ ఉంటే రెవెన్యూ సెక్రటరీ కానీ, ఇరిగేషన్ సెక్రటరీ కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఆ సెక్రటరీస్ తోటి కూడా మాట్లాడటం జరిగింది, ఆ మంత్రులతో మాట్లాడటం జరిగింది. ఈరోజు ఖమ్మంలో జరిగే